అండి అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మేమైతే నైట్ అంటే ఈరోజు నైట్ నిన్న నైట్ మేము షూటింగ్ నుంచి మా ఇంటికి వచ్చాము అనమాట అండి. ఖమ్మం వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ లేవగానే సునీత ఇంట్లో గ్యాస్ లేదనమాట, గ్యాస్ కూడా బుక్ చేసాము, వస్తుంది. ప్రజెంట్ అయితే పూజా కార్యక్రమాలు అయితే పొద్దున్న లేచి చేసేసుకుంది. అలాగే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను, గ్యాస్ లేదు కాబట్టి. అలాగే ప్లాస్కో తీసుకుని వెళ్ళి టీ తీసుకుని వద్దామని కూడా వెళ్తున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ మేము బయలుదేరి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. షూటింగ్ అయితే చాలా 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 బాగా జరిగిందండి. ఒక 4-5 రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాము. ఎందుకంటే మేము వెళ్ళిన చోట అసలు సిగ్నల్ లేవన్నమాట అండి. అందుకని చెప్పేసి సో ఇదంతా లగేజ్ ఇంకా కార్లో ఉంది. ఒక కార్ అయితే హైదరాబాద్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకో కార్ ఇక్కడే ఉందన్నమాట. ఆ కార్ తీసుకొని మళ్ళీ మేమైతే బయలుదేరాలి. ఇది మా ఖమ్మంలో పూజా మందిరం. చాలామంది చూసే ఉంటారు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళైతే ఒకసారి చూసుకోండి. ఇది మా పూజా మందిరం అనమాట. ఇది మా కిచెన్. జనరల్గా ఎప్పుడు గ్యాస్ అంతా ఉంటుంది. మొన్న మేము సడన్గా చూసుకోలేదు, గ్యాస్ అయిపోయింది, బుక్ చేసాము. వెంటనే వస్తుంది మాకు ఇక్కడ కొనిజర్లలో, వెంటనే ఇస్తారు. షూటింగ్ అయితే చాలా 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 బాగా జరిగిందండి. అండ్ మేము ఉన్నది వచ్చేసి అక్కడ పిఆర్ గెస్ట్ హౌస్, అసలు రిసార్ట్స్ అనమాట. పిఆర్ రిసార్ట్స్ అండి. మనకి చాలా బాగా చూసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అలా చూసుకుంటారు ఆ హోటల్లో. అండ్ మనకి అక్కడ గైడ్ ఉంటారు, అలాగే తక్కువ ప్రైజు, అలాగే ఫుడ్ కూడా మనం చేసుకునవచ్చు. వాళ్ళు మనకు కావాల్సిన విధంగా చేసిస్తారు. సో చాలా బాగా జరిగింది షూటింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగింది. మేము 2 సాంగ్స్ షూట్ చేసుకొని వచ్చాము. అండ్ ఇవి వచ్చేసి టమాటా ముక్కలు. మొన్న మేము వెళ్ళే ముందు కట్ చేసి కూర వండుదాం అనుకునే టైంకి గ్యాస్ అయిపోయిందండి. అలా వండిపోయేసరికి ఇవేమో ఇలా వండిపోయాయి, అది బాగాలేవు. ఇంకా బయట తీసినట్టుంది సునీత. ఇవి పడేయచ్చుగా. సో ఇవి పడేసేది, ఇవి అటుపక్క పడేస్తా, ఎందుకంటే ఇత్తనాలు ఉన్నాయి, ఇత్తనాలతో చెట్టు వస్తాయేమో. ఇవి పడేసేవే. అదేంటా బ్రష్ అప్పుడే అయిపోయిందా? ఇప్పుడేగా మొదలుపెట్టు. అక్కడెక్కడో వజ్రాలు దొరుకుతున్నాయంట కదండి. మేము కూడా వజ్రాల వేటకి వెళ్ళాలనుకుంటున్నాము. నిజంగానే 2-3 దొరకాల. మధు నా కళ్ళజోడు ఉంటుంది తేవా. ఉంటుంది మధు. బయలుదేరుతున్నాము. లగేజ్ అంతా నిండిపోయింది వాళ్ళు. అక్కడ నుంచి తీస్తాడు, అక్కడ నుంచి తీస్తాడు. దా చేసే. తీ తాత. హైదరాబాద్లో ఇలాంటి ఇల్లు తీసుకోవాలని కోరిక. ఇండివిజువల్గా ఇలా ఉంటే బాగుంటుంది, కానీ ఇక తప్పదు, అపార్ట్మెంట్లోనే తీసుకోవాలి. చూసాము ఒక హౌస్ అయితే, ప్రాసెస్ అంతా పెట్టాను, లోన్ ప్రాసెస్ అంతా. అది అయితే తప్పకుండా తీసుకుంటాను. హౌస్ ఈ సంవత్సరం కొనేసేయాలి హౌస్. ఈ సంవత్సరం అయితే కొనాలని గట్టిగా అనుకుంటున్నామండి హౌస్ అయితే. కాకపోతే ప్రాసెస్ అంతా ఉంటుంది కదా దానికి,
లోను అవన్నీ కూడా అంటే మనకి ఎలా ఏంటనే ప్రాసెస్ అంతా చేస్తున్నాము. ప్రజెంట్ మేమైతే నిజంగా చెప్తున్నానండి, ఎంత ఎంజాయ్ చేసామో మాటల్లో చెప్పలేము అదొకటి కదా. బాగా బెల్ట్ పెట్టేసుకో, ఇప్పుడే స్టార్ట్ చేసాం భావించడం. సో మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఎంత సంపాదించుకున్నా కొన్ని మెమొరీస్ని మనం అలా గుర్తుపెట్టుకునేలా ఉండాలంటే కూడా ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అది పూనుకోవాలంటే బయటికి వెళ్ళాలి అన్నా, ఎటైనా వెళ్ళాలి అన్నా అంటే ఖర్చు పెట్టుకొని వెళ్ళాలని ఏం లేదు, ఓపిక ఉండాలి. మనకి దగ్గరలో కొంత ఎక్కువ ఖర్చు కాకపోయినా కొంచెమైనా మనం అలా పెట్టుకొని పిల్లలతో ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళాలండి. నిజంగా చాలా బాగుంటుంది. లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో చెడు జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటాం కదా, అలా కాకుండా మన పిల్లలకి అన్నిటికీ కూడా పిల్లలకి మీరు మంచి మెమరీస్ ఇవ్వగలగాలి. ఇప్పుడు అంటే సాంగ్స్ గురించి పోయినాం కానీ లేకపోతే ఇంతకుముందు కూడా మేము బిఫోర్ కూడా పోయాం, చాలా సార్లు పోయినాం టూర్స్కి, ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్ళినాం చాలా సార్లు పిల్లల్ని తీసుకొని. ఇప్పుడు మాకు సాంగ్స్ కలిసి వచ్చింది, ఇలా రెండు విధాలు కలిసి వస్తాయి మాకు ఇప్పుడు. అవును, అట్లా అనిపించింది. బేసిక్గా నేను లిరిక్ రైటర్ని కాబట్టి సో ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ వీడియో పెద్దగా అంత గొప్పగా సినిమాలకి ఏమైనా రాసావా అంటారేమో. ఎస్ అండి, నేను రాశాను. మేమిద్దరం కలిసి నాగార్జున గారి సినిమా డాన్కి రాసాము, శ్రీహరి గారి సినిమాకి రాసాము, చాలా కొన్ని సినిమాలకి రాసాము. అలాగే దాంతోపాటు ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు ప్రణయ మ్యూజిక్ ఛానల్లో మా ఓన్గానే మేము సాంగ్స్ రాసి మేమే మ్యూజిక్ కంపోజింగ్ చేయించుకొని మ్యూజిక్ డైరెక్టర్స్తో చెప్పి మాకు ఇలా కావాలని చెప్పి చేయించుకొని మేము ప్రణయ మ్యూజిక్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో భాగంగా ఇదేంటంటే ఇది నాతో పాటు నేను సాంగ్స్ రాయగలను, ఎంతో కొంత డ్యాన్స్ చేయగలను కొంచెం. సో అలాగే మా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ వీటి మీద కాబట్టి మేము అదే రంగంలోకి ముందుకెళ్ళాలనుకుని అలా వెళ్తున్నాము. దీనికి మీ యొక్క సహకారం చాలా బాగా అందిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఖచ్చితంగా సాధించగలం. ఈ యొక్క ఆలోచన విధానాన్ని మన పిల్లల్లో నింపగలగాలి. అవన్నీ కూడా మనం ఇలాంటి టూర్లు వెళ్ళినప్పుడు, పిల్లలకి నచ్చిన ప్లేసులకి వెళ్ళినప్పుడు మనం చెప్పిన మాటలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో కాబట్టి ఫ్యామిలీతో ఖచ్చితంగా నీ వెంట ఉండేది ఫస్ట్ మీ ఫ్యామిలీ అండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ మన ఫ్యామిలీకి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇవ్వండి, తర్వాతనే మీరు ఎవరికైనా ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఓకేనా అండి. ఇప్పుడైతే టిఫిన్స్ కోసం మేము ఖమ్మం దాకా వెళ్తున్నాం. ఖమ్మం దాకా ఎందుకు వెళ్ళాలంటారు, పిల్లలు లేచేసరికి కొంచెం టేస్టీ ఫుడ్ ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నాకు అక్కడ కొంచెం మంచి హోటల్స్, పెద్ద హోటల్, చిన్న హోటల్ అని కాదు, టేస్టీగా ఉన్న హోటల్ నాకు కొన్ని తెలుసు అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాను టిఫిన్స్. ప్రజెంట్ ఇప్పుడు మేము ఖమ్మం అంటే మేము ఉండేది వచ్చేసి కొణిజర్ల అండి. ఖమ్మం దగ్గర కొణిజర్ల అనమాట. ఖమ్మం మొత్తం కలిసిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు విలేజ్లా ఉండేది, ఇప్పుడు అలా కాదు. టోటల్ ఖమ్మం ఇదంతా కూడా ఒకే దగ్గర. అంటే హైదరాబాద్లో స్ట్రీట్స్ ఎలా కలిసాయో అలా ఖమ్మం అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చాలా మంచి ప్లేస్లో ఉంది ఖమ్మం. హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్. హైదరాబాద్ తర్వాత ఖమ్మం అంటారు. బట్ ఖమ్మంకి ఉన్న స్పెషాలిటీ ఏంటి మా ఊరికి అంటే, ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే తెలంగాణ, ఆంధ్ర రెండింటికి మధ్యలో ఉంటాం అన్నమాట మేము. సో దానివల్ల మా భాషా ఉచ్చారణ ఏదైతే ఉంటుందో దాంట్లో అటు తెలంగాణ ప్యూర్గా రాదు నాకు, అలాగే ఆంధ్ర స్లాంగ్, అలాగే ఆంధ్ర పూర్తిగా రాదనమాట. ఆంధ్ర వాళ్ళేమో తెలంగాణ అని అడిగేస్తారు, తెలంగాణ వాళ్ళేమో ఆంధ్ర అని అడుగుతారు. ఇది చాలా వరకు మేము ఫేస్ చేసాము. అప్పుడు నేను ఏం చెప్పాలో నాకు తెలిసేది కాదు. సో అంటే డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రగా డివైడ్ అయిన తర్వాత అన్నమాట. అలాగే మా ఖమ్మంలో ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే భద్రాచలం దగ్గరలో ఉంటుంది రాములు వారు. మీకు విషయం తెలుసా అండి, ప్రామిస్గా చెప్తున్నాను, రామ సాంగ్ రాసేటప్పుడు నేను ఖమ్మం భద్రాచలం దగ్గరలో ఉన్నవాడిని అన్న ఉద్దేశంతో రాయలేదు. మేము ఒక షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఒక బోర్డు ఉంది, రావణలంక అని ఉంది. ఊరి పేరు రావణలంక అని ఉంది. అప్పుడు అది చూసినప్పుడు అరే భలే అనిపించింది. ఈ పదం ఎందుకో నాకు నా మైండ్లో ఉండిపోయి వచ్చేటప్పుడు సరదాగా ఒక హమ్మింగ్ చేశాను. ఆ హమ్మింగే పాట రూపంలో వచ్చిందనమాట రామ. ఇప్పుడు రాబోతున్న 2 సాంగ్స్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. డెఫినెట్గా చూడండి ప్రణయ మ్యూజిక్ ఛానల్.
ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్ యూ. ఇన్ని రోజులు 4-5 రోజులు బ్లాగ్స్ పెట్టలేకపోయాం బికాస్ ఆఫ్ ఎందుకంటే మేము ఫోనే లేదు, అక్కడ సిగ్నల్ లేవు, సిగ్నల్ ఉండదు. ఫోన్ ఉన్నా కానీ మేము చూడడానికి ఇష్టపడలేదు, ఓపిక లేదు. షూటింగ్ అవడము, వెళ్ళడము, పడుకోవడము, నిద్ర. అవును, పిల్లలతో ఎంజాయ్ మంచిగా వాటర్లో ఆడుకోవడం. రూమ్కి రాగానే వైఫై ఉంటుంది. ఆ వైఫై ఉన్నప్పుడు జస్ట్ కొంచెం ఫోన్ చూసుకొని ఏమొచ్చాయి వాట్సాప్. నేనేం చేశాను, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టా స్టేటస్లో. అందరికీ నా వాట్సాప్ స్టేటస్ ఇచ్చిన వాళ్ళకి నాకు అర్జెంట్ కాల్ చేయాలంటే నాకు ఫోన్ కాల్ కలవదు, సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను లంచ్ టైం ఆ టైంలో చూసుకుంటాను అని చెప్పేసి. అప్పుడు అది కూడా చాలా బాగా పనికొచ్చింది అనమాట. ఓకేనా అండి. కానీ తప్పకుండా ప్రణయ మ్యూజిక్ ఛానల్లో మేము పెడుతున్న పాటల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. తప్పకుండా మీ సాంగ్స్ కూడా మిమ్మల్ని బాగా మెప్పిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి, అసలు అదిరిపోయినాయి. మీకు 2 సాంగ్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉంటుంది. అదే ఇది బాగుంది, ఇది బాగుంది, అది ఇంకా బాగుంది అన్నట్టు ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. పిక్చరైజేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా మీకు చూసిన తర్వాత తెలుస్తుంది. సాంగ్స్ వినడానికి, చూడడానికి రెండింటికి కూడా హైలైట్ ఉంటాయి. ఓకే అండి, నమస్తే. టిఫిన్స్ అయితే తీసుకొచ్చేసాము. టీ కూడా తీసుకొచ్చేసాను. మధు నీదే, నీ బండి ఎట్లయితే నువ్వు అమ్మేశాక దా అది తీసుకురా మధు. టిఫిన్ తీసుకురావా ఉమా, టిఫిన్ తీసుకెళ్తురా, ఒకటి పట్టుకోవా. ఏంటి అవారం పెట్టారు? చాయ్ చాయ్ సుందా, ఇది పట్టుకో. గ్యాస్ కూడా ఇప్పుడే వస్తుంది. టిఫిన్ పెడుతున్నా 10:30కి. భార్య అని ఇద్దరు పక్క పక్క నిలబడి ఒకసారి భార్య ఒకసారి చూసిందా? టీలు టిఫిన్లు అమ్మవాడు. బాగానే ఉంది, చల్లగానే కూర్చో, గాలి వస్తుంది. ఈలోపు మనం లేకపోతే ఈవెన్ ఒకసారి వీడు కూడా బ్రష్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ బాగానే ఉంది, గాలి వస్తుంది. ఇవ్వండి, కడిగిన పొద్దున్న నేను ఊడ్చి. గాలి వస్తుంది చల్లగా, ఈ గాలి కోసం వెయిట్ చేస్తాం మనం. ఆడున్నా కూర్చో. చెప్పు, నీకు ఇష్టమైన టిఫిన్ ఎవరు తెస్తారు? తొందర దేపోండి, టిఫిన్ పెట్టండి, ఆకలి అవుతుంది. నేను తొందరగా లేచిన 6:30కే. మా తాత చనిపోయినట్టు కళ్ళు వచ్చి నాకు గమ్మడ దిగ్గులు లేచా. మా అమ్మకి ఫోన్ చేస్తే మా తాత మాట్లాడిండు. కళ్ళు వచ్చింది. ముందు ఏమైనా తీసుకురండి, వాటర్ బాటిల్స్ తేయండి, ఒక 2 పెద్ద తింది. పచ్చడి తట్టుంది, తీసుకురండి. అది సిలిండర్ బయటికి మళ్ళీ తినేటప్పుడు వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది. టీ తాగపోతే ఎట్లా ఉంది అసలు. లూజ్ చేసి చిన్నగా వస్తుంది. అటే రైట్ సైడ్ చేస్తే లూజ్.
మీకు తెలియదు కదా ఎట్లా కట్టారు. ఇది పూరి అంటారు. నూనె దూరంటారు. ఇది పూరి. టీ తాగుతా. సపరేట్ సపరేట్ పెట్టారు. వచ్చింది ఆయన వస్తారు కదా. గ్యాస్ బండ మోయటానికి కూడా ఇట్లా మనం బట్టలు లగేజ్ బ్యాగ్ లాగే వస్తుంది. ఒక స్టాండ్ పోయినసారి అట్లే వచ్చింది. టీ పోసి ఇవ్వమా నాకు కొంచెం. కడుపు మళ్ళీ తలకాయలు కనిపించట్లేదు ఇంత. ఓకే అండి, ఇప్పుడైతే మేము ఇంకా టిఫిన్స్ వీళ్ళకేమో మేము మీ ఫస్ట్ వచ్చే టైంలో గ్యాస్ అయిపోయింది వీళ్ళది. ఎప్పుడు చూడు గ్యాస్ అయిపోయింది అది అయిపోయింది అని చెప్తాను. ఏం చేసినా నేను ఎందుకు ఆయన సగం గ్యాస్ లో ఇచ్చేస్తాం కదా. చూసినా ఓకే అండి. ముగ్గురు గ్యాస్ వస్తున్న సౌండ్ వచ్చింది. ఉమా నువ్వు తిను ఫస్ట్ టేస్ట్ ఎలా అని చెప్పు. వాడా ఉమా మళ్ళీ ఖచ్చితంగా పూరి కూడా ఉమా నువ్వు ఇక్కడ తిన్న పూరి డిఫరెంట్ ఉంటుంది. ఆ పూరి ఎగ్జాక్ట్ గోధుమ పిండి చాలా బాగుంటాయి. నువ్వు తిను ఫస్ట్ నువ్వు 2-3 తింటావు నాకు తెలిసి. ప్లేట్ ఇడ్లీ ఒక వడ తెప్పించా. ఏముంది 2 ఇడ్లీ ఒక వడ అమ్మా అందరికి. యోధాకి సాంబారు అవి కావాలని చెప్పేసి. ఓకేనండి, సరే మరి ఉంటామా. ఎలా ఉంది కన్నయ్య? ఏం తింటుందమ్మా? అమ్మ ఎంత పెద్ద ఏంటి పింక్ వచ్చింది పేపర్ అంటే కలర్. అవును, ఇంకా లేవలేదు పిల్లలు. టిఫిన్ చేసి తీసుకొచ్చినాము. నాకు నాకు జలుబు చేసినట్టుంది. తల దిమ్ముగా నిద్ర వస్తుంది. పేపర్ పెయింట్ అంటే దీనికి. పింక్ ఇడ్లీ వచ్చింది నీకు. ఇక్కడ కొంచెం గట్టి చట్నీ వేస్తారు కదా. నీకు ఎండకు బాగా పిగ్మెంటేషన్ వచ్చిందమ్మా. ఎండలో తిరుగుతున్న వాటర్ చేయండి. బాగుంది. ఓకే బాగుందంట. ఇంక సుంత ఇంకా టీ తాగి సుంత ఆల్రెడీ ఇంత దాన్ని ఇంతసేపు తాగిన ఆ టీని. ఈవెన్ ఎలా ఉంది పూరి? ఓకే ఇంకా మేము కూడా తినేస్తాము. కూడా అట్లా అవుతుంది. నేను కూడా పొద్దున్నే లేచిన. వీళ్ళందరికంటే ముందు లేచిన సుంత తర్వాత. నువ్వే ముందు లేచినావు అనుకున్నా నేను. ఎప్పుడు హాల్లో వచ్చి పండుకుంటావు కదా. వచ్చి పడుకుండగా స్నానం వేసాకే అప్పుడు కాదు, ముందే లేచి పండుకున్నావేమో అనుకున్నా. మనం చేసుకున్నట్టుందా చట్నీ? అవును, కొబ్బరి పల్లీలు వేసి చేసినా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చట్నీ కొబ్బరి చట్నీ లాగా. ఓన్లీ పల్లీ వేయకుండా ఓన్లీ కొబ్బరి వేయకుండా.